హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి బుజ్జి లైఫ్ స్టైల్. సారీ అండి, వీడియోస్ కాస్త లేట్ అయినాయి, ఎందుకో చెప్తాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసేసి లైక్ చేసి ఎలా అనిపించిందో మంచి కామెంట్ రూపంలో నా వరకు చేర్చేయండి. ఇక ఈ వీడియో వచ్చేసి పండగకి ముందు తీసింది, కానీ అస్సలు వీలు కాలేదు ఎడిట్ చేయడానికైనా అలాగే అప్లోడ్ చేయడానికైనా సరే. ఎందుకో చెప్తాను. ఉగాదికి మా వారికి సెలవు వచ్చింది, అందుకని ఇంటికి వెళ్దామనేసరికి ఓకే అన్నారు. ఈరోజు అయితే ఇంటికి వెళ్ళాలి, అందుకనే చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ కోసం పౌడర్ అని పెడతాను కదా, అవి అయిపోయాయి. అందుకనే వాటి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ప్రతి ఆడపిల్లకు భలే సంతోషం వేస్తుంది కదా. నేను కూడా ఆ రోజు వెళ్తున్నా అనేసి పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేసి పిల్లలకి కాస్త బ్రేక్ఫాస్ట్ అన్నీ తినిపించేసి అలాగే లంచ్ కూడా చేసేసాను. ఇక ఇంటికి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళకు తినపెట్టాల్సినవి అయితే ప్రిపేర్ చేశాను. పప్పులు వద్దంటే తీసుకోవద్దు కదా, అట్లా సింకులు వేస్తారా? ఇగో మొత్తం వేసిండు, నేను ఇప్పుడే కడిగిన. పిల్లలు ఉన్నారే, ఎంత రాక్షసులు రా. నువ్వు మళ్ళీ సరే పప్పులు అడిగినావంటే అస్సలు ఇవ్వనిగా. ఎక్కకు, పడతావు, దిగు, వెళ్ళు. బౌల్ ఒకటి అడకపో అన్నయ్య దగ్గర, వెళ్ళు పో, నేను పప్ప చేస్తా పో. ఈ ఉగాదికి అసలు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తానో లేదో అసలు వెళ్ళే ఐడియా కూడా లేకుండే, కానీ సడన్గా ప్లాన్ చేసుకున్నాను. మా వారికి సెలవు ఉంది, ఇక ఇంటి దగ్గర ఈడేం చేస్తాము, మాకా పోలేలు రావు. నాకు పోలేలు అంటే చాలా ఇష్టం, అంటే మా సైడ్ పోలేలు అంటారు. అందుకే అమ్మ దగ్గర ఉండి కాస్త ఆమె చేతితో వంటలు తినేసి కాస్త 2 రోజులు ఉండొద్దామని వెళ్తున్నాను. ఇక మన తెలుగు వారందరికీ ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా. ఇక పండగ ఉంది అని ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇక అన్ని సెల్ఫ్లో కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ అన్నీ క్లీన్ చేసేసాను. కానీ సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. పండగని కాదు, మనం ఎప్పుడైనా ఏ ఊరికైనా సడన్గా వెళ్ళాల్సి వచ్చిందంటే కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోవడం పెట్టుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇల్లు చిందరవందరగా ఉండి సడన్గా ఊరికి వెళ్తే నాకు అస్సలు నచ్చదు. ఇల్లంతా నీట్గా పెట్టుకొని ఊరు వెళ్తే ప్రశాంతంగా అక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎలా వెళ్ళాలో, ఆడ ఎన్ని పనులు ఉన్నాయో ఆ తలనొప్పి పెట్టుకోను నేనైతే. ఇక పిల్లల్ని మేనేజ్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోగా మా వారు వచ్చారు. ఇక లగేజ్ అంతా బ్యాక్ చేసుకున్నది అన్నీ డిక్కీలో పెడుతున్నారు కార్లో. లక్కీ ఏడికి పోతున్నావు? ఏమొద్దులే. ఇక అందరం అయితే కలిసి బయలుదేరుతున్నాము. మధ్యలో కాస్త ఆపుకొని టీ తాగడాలు ఇంకా పిల్లలకు స్నాక్స్ తీసుకోవడాలు చేసాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి మా ఊరు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, అలాగే సెలబ్రేషన్స్ అంటే అమ్మ వాళ్ళు ఏం చేయరు, జస్ట్ పూజలు చేస్తారు అంతే. ఇక మా పొలాలు మా బోర్ అన్నీ చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. ఎలా ఉందో చెప్పండి నాకు. అలాగే ఎవరైనా మా ఊరు వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి. నేనైతే చాలా వరకు వీడియోస్ తీయలేకపోయాను, ఫోన్లో ఛార్జింగ్ లేదు, అలాగే పిల్లలు బాగా సతాయించారు. ఇక ఇంటికి రాగానే కాసేపు అమ్మ వాళ్ళతో ముచ్చట్లు పెట్టి అలాగే అందరం కలిసి తినేసి పడుకున్నాము. నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మా పొలాల దగ్గరికి వెళ్ళలేను. అలాగే ఈసారి సమ్మర్ కదా, మామిడికాయలు కూడా తినాలనిపించింది. ఎప్పుడో తిన్నాను మా ఊర్లో మా చెట్లకి.
ఇక బాబాయ్ వాళ్ళని అడిగితే బాబాయ్ పిన్ని అలాగే పిల్లలు కూడా చూడలేదు, అంటే నేనే చూడలేను పెళ్ళైన తర్వాత. ఇక వాళ్ళు మొన్న వచ్చారు కదా, ఒకసారి అందరం కలిసి వెళ్దాము అనేసరికి మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఇక సమ్మర్ కదా, బోర్ దగ్గర స్నానాలు చేద్దాము అట్లా అనేసి పిల్లలు తీసుకొని వెళ్ళాము. నాని ఇదేందో తెలుసా, ఇదేందో తెలుసా, ఏందది? చెప్పులు చెప్పులు మంచిగా వేసుకో. చూడు లక్కీ నాని డైరెక్ట్ వద్దు మామ. చూడు లక్కీ నాని పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం పిల్లలతో వచ్చేసాను ఇక్కడికైతే. ఇదేనండి మా పొలాలు, అలాగే బోరు. మా చిన్నోళ్ళకైతే వాటర్ అంటే తెగ పిచ్చి, అందులోనూ సమ్మర్ కదా, ఊర్లో కాస్త వేడిగా ఉండే ఇంట్లో. ఇంకా అలాగే అమ్మ వంట చేస్తుండే, ఇక వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి అలాగే నాకు పొలం చూడాలనిపించింది, అలాగే మామిడికాయలు తినాలనిపించింది. అందుకే నేను ఏ పని చేసినా ప్రీ ప్లాన్గానే చేస్తాను కదా, అందుకే మంచిగా కారము సాల్ట్ కలిపి తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కాస్త ఎంజాయ్ చేస్తున్నారు, మా వారు చూసుకున్నారు వాళ్ళని. ఇక మా బాబాయ్ ఇంతలో మామిడికాయలు తీసుకొని వచ్చారు. ఇక మంచిగా మామిడికాయలు కట్ చేసుకొని తింటూ ఉంటే నిజంగా స్వర్గం అనిపించింది నాకైతే పొలాలలో. బాగుందా? చాలా హ్యాపీగా అనిపించింది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్ కదా, మామిడికాయలు అంటే చాలా ఇష్టం, అందుకనే హ్యాపీగా కూర్చొని తిన్నాను. ఇక పొలాన్ని చూసుకుంటూ, అక్కడ బోర్ వస్తుంది కాబట్టి బాగా చల్లగా ఉండే, ఇక కాస్త వెదర్ ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఇక్కడే కాస్త స్పెండ్ చేసాము. ఇక పిల్లలే అనుకుంటే మా వారు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలతో పాటు. ఇక కాసేపు ఉండి ఇంటికైతే బయలుదేరాలి, అమ్మ ఒకతే ఉంది, పాప వంట చేస్తుంది. బాగుందా? నాని నాడు ఇంటికి వద్దాం. ఆగా ఏ పదండి వెళ్దాం. నాని ఏ లక్కీ ఏడుకోతున్నా మళ్ళీ ఎప్పుడు వస్తాను సీనికిగా. ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. కాసేపు ఆడ ఉన్నంతసేపు చాలా ఎంజాయ్ చేసాము, వాటర్లో పిల్లలు ఆడుకున్నారు. ఇక నేను కాసేపు కూర్చున్నాను చల్లగా. ఈ ప్లేస్ వచ్చేసి అమ్మ వాళ్ళు మైనింగ్ ఇచ్చేసారట. ఇక కాస్త అదేంటే పెద్ద గుట్ట ఉండే, అది మన్ను తీసుకొని వెళ్తున్నారు వేరే వాళ్ళు.
ఇక ఆ ప్లేస్లో మేము 31st నైట్ అలా చేసుకునే వాళ్ళం మా ఫ్యామిలీస్ అన్నీ ఒకే దగ్గర ఉండి. ఇక అప్పుడైతే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అందరూ ఎవరికి వారు అయిపోయారు, అంత బిజీ లైఫ్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే పూలలు అయితే కంప్లీట్ చేసింది. ఇక నేను కూర్చొని ఒక 2 పూలలు అయితే ప్రశాంతంగా తిన్నాను. అమ్మ ఇంటికి వచ్చినప్పుడే కదా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటుంది. అప్రతిష్ట 9, యూతం 19, మత్తద 11, పురుష ఉత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9, ధాతు 15, భయము 3, శౌర్యము 11, దుష్టాని 15, చిత్తపాదము 19, సత్యం 5, అసత్యం 5, విశ్వాసం 9, అవిశ్వాసం 11, దయ 13, నిర్దయ 15, న్యాయం 15, అన్యాయం 17, సత్యవృత్తి 5, నాశనం 7, పశువృత్తి 6, నాశనం 7, సుఖవృత్తి 7, నాశనం 7, దూప్రకీటకము 8, నాశనం 8, సుధా సింహరాశి అవుతుంది. సింహరాశి వాళ్లకు ఆదాయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఇక ఉగాది కదా ఈరోజు, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేసి పండితులు హనుమాన్ టెంపుల్ దగ్గర మొత్తం అంటే రాసుల వారికి ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేసి చెప్తారు మొత్తం. ఇక అందరం కూర్చొని వింటున్నాము. ఊర్లో అంతే కదా, బంకుల పైన కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తాం ముచ్చట్లు పెట్టుకుంటూ. ఇక పిల్లలకైతే పండగ, ఇక కాస్త అందరూ ఉంటారు కాబట్టి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇక మా బావ వాళ్ళు కూడా క్రికెట్ ఆడుతున్నారు, ఇక వాళ్ళని చూసుకుంటూ పిల్లలు ఆడుకున్నారు. ఇక తినొచ్చేసి మా మేనత్త నైట్ తన ఇంటికి వెళ్ళాము. ఇక తను పచ్చడి వేసింది అనేసి పిల్లలకి అమ్మకైతే ఇచ్చింది. ఇక మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, ఇక వాళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు. వీడియోస్ అయితే నేను 10 days అవుతుంది కదా అప్లోడ్ చేసి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసాను, అక్కడ కూడా కొన్ని తీసాను, కానీ అప్లోడ్ చేయడం వీలు పడలేదు. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, అక్కడ వైఫై లేదు. నా దగ్గరనేమో అంటే డాటా వేయించుకోను, ఓన్లీ టాక్ టైం మాత్రమే వేయించుకుంటాను. సో ఫోన్లో ఇంటర్నెట్ కూడా లేదు, అందుకని అప్లోడ్ చేయలేనండి. ఇక నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి రోజు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఇలాగే. నిజానికి అసలు ఇంకొక 1 week ఉందాం అనుకున్నాను, ఎందుకంటే మా వారికి నైట్ డ్యూటీ ఉంది అనేసి అమ్మ వద్దన్నది. కానీ పిల్లలు చాలా అంటే చాలా సిక్ అయిపోయారు. ఎలా అంటే అసలు పెద్దోడికేమో వాటర్ పడలేదు, వాడికి పెయి అంతా మొత్తం ర్యాష్ వచ్చింది. చిన్న బాబుకు అసలు ఏమైందో అర్థం కాదు, ఇంత యాక్టివ్గా ఆడుకున్నందుకు పాపం వాడికైతే విపరీతంగా వామిటింగ్స్. అసలు ఎప్పుడు ఇలా కాలేదు, కానీ ఈసారి ఇలా అవ్వడం వల్ల అసలు నిజంగా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. 4 రోజులు ఉండి వెళ్దాం అనుకున్నాను, కానీ నిజంగా పిల్లాడు ఇంత యాక్టివ్గా ఉన్నాడని నిజంగా ఎవరి కళ్ళు పడ్డాయో కానీ బాగా దిష్టి తగిలినట్టు అనిపించింది. ఈ కాలంలో ఇవన్నీ నమ్మొచ్చా అంటే నిజంగా కొన్ని నమ్మాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇలా జరిగింది. లాస్ట్ టైం ఎగ్జామ్స్కి 1 month ఉన్నాను, అయినా అప్పుడు యాక్టివ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, నేను లేకపోయినా అమ్మని చూసుకుంది. కానీ ఈసారే ఇలా జరిగింది. ఇక చిన్నోడికైతే మా దగ్గరలో ఉన్న సాస్పేట్కి అయితే వెళ్ళాము. అక్కడ కాస్త మంతరిస్తారు, అక్కడైతే మంతరిపించుకొని వచ్చాము. కాస్త నిలకడగా ఉంది వాడికైతే. ఇక పెద్దోడికి ర్యాష్ వచ్చింది, ఇక వాడికి కాస్త వాటర్ చేంజ్ అయితేనే మంచిగా అవుతుంది అనేసి ఇక కాస్త ఇబ్బందిగా అనిపించిన, బాధ అనిపించిన ఇక షాద్నగర్కి అయితే వచ్చాము. ఈసారి అయితే చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే ఎంత హ్యాపీగా వెళ్ళాము కానీ నిజంగా చాలా బాధపడుకుంటూ వచ్చాను. పిల్లలకు సడన్గా అలా ఎందుకు అయింది అనేసి. హ్యాపీగా ఉందాము అమ్మ వాళ్ళ దగ్గర అనుకున్నాను, కానీ ఇలా అయ్యేసరికి నిజంగా ఏదోలా ఉంది. ఈ తెలుగు సంవత్సరం మాకైతే ఉగాది పచ్చడిలాగా స్టార్ట్ అయిపోయింది. కొన్ని సంతోషాలు, కొన్ని బాధ క్షణాలు అనేసి. ఇక ఇంటికైతే వచ్చాను. పిల్లోళ్ళు అయితే నా దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. ఇక వాడిని మేనేజ్ చేసుకుంటూనే వంట చేశాను. నాకైతే పిల్లలు సిక్ అయ్యారు అనుకో, అసలు ఏ పని మీద ధ్యాస ఉండదు. వాళ్ళు యాక్టివ్గా ఆడుకొని మళ్ళీ యథావిధిగా ఉన్నప్పుడే ఇంకో పని మీద శ్రద్ధ చూపిస్తాను. అంతే కదా, పిల్లలు సంతోషంగా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు అంటేనే మనం హ్యాపీగా ఉంటాము. నేను ఇక్కడ పర్లేదు, కానీ పాపం మా అమ్మ అయితే ఇంకా బాధపడవచ్చు, పాపం సడన్గా పిల్లలు వెళ్ళిపోయారు అని. ఎంతైనా అమ్మ మనసే కదా. ఇక తనైతే వీడియో కాల్ చేసి పిల్లలనైతే చూస్తూ మాట్లాడుతుంది. ఇక నేను వంట చేస్తూ ఆమెతో మాట్లాడాను. ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.